మెగా డిఎస్సీ నిర్వహణపై జరుగుతున్న దుష్ప్రచారాలను 2025 నియామక ఉపాధ్యాయులు ఖండించారు. వదంతుల్ని నమ్మవద్దంటూ 2025 డిఎస్సీలో అర్హత సాధించిన కర్నూలు జిల్లాకు చెందిన ఓ టీచర్ వీడియోను విడుదల చేశారు. వేలాది మంది నిరుద్యోగులు 4-5 ఏళ్లు కష్టపడి చదివితే అవకాశం వచ్చిందని వెంకట్ అన్నారు. అన్యాయంగా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవద్దని హితో పలికారు. మొన్న సెలెక్ట్ అయిన నాలాంటి వాళ్ళు ఎంతోమంది అందరూ పేదవాళ్ళు మధ్యతరగతి వర్గానికి చెందిన వాళ్ళే సెలెక్ట్ అయ్యారు మెగా డిఎస్లో. డిఎస్సీ ఎగ్జామ్ని మెగా డిఎస్సీ ఎగ్జామ్ని 3 లక్షల చిల్లర మంది రాశారండి. ఇప్పుడు రాసిన ప్రతి ఒక్క రెస్పాన్స్ షీటు ఆన్లైన్లో పెట్టారు. వాళ్ళకి సెలక్షన్ ప్రాసెస్ సంబంధించిన లిస్టు మొత్తం అంటే మెరిట్ లిస్ట్ కావచ్చు, సెలక్షన్ లిస్ట్ కావచ్చు, ఫైనల్ సెలక్షన్ అన్నీ ఆన్లైన్లో పెట్టారు. మీకు డౌట్ ఉంటే క్లారిఫై చేసుకోండి. అంతేగాని మీరు సోషల్ మీడియాలో వచ్చే అపోహలు నమ్మి అనవసరంగా ఇప్పుడు బార్డర్లో మిస్ అయ్యే సీరియస్ అభ్యర్థులు కూడా రేపొద్దున డిఎస్సీలో మోసం జరుగుతుందేమో, అమ్ముకుంటారేమో అని అపోహలకు లోనయ్యారంటే మీరు బార్డర్లో మిస్ అయిన వాళ్ళే రేపొద్దున టాపర్స్ అయ్యేది. కాబట్టి మీరు అవేం నమ్మొద్దండి. మీకు అన్యాయం జరిగితే వెళ్ళండి, న్యాయస్థానాలకు వెళ్ళండి, లేకపోతే విద్యాభవన్కి వెళ్ళి మాకు ఎందుకు ఇలా జరిగింది అని అడగండి. వాళ్ళు క్లారిఫై చేస్తున్నారు, రోజు ప్రెస్ మీట్లు పెడుతున్నారు కోన శశిధర్ గారు. వాళ్ళకి తెలుసుకోండి. తెలుసుకోకుండా సోషల్ మీడియాలో అనవసరమైన ప్రచారం చేసుకుంటూ అనవసరమైన మాటలు నమ్మి మీరు ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్కి అక్టోబర్ 10 డిఎస్ నోటిఫికేషన్ ఉంది, వాటి మీద దృష్టి పెట్టక మీకు చేతికి వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకుంటారు.